వాళ్ళు నీచినప్పుడు వాళ్ళ మొహంలో గర్వం, చనిపోయిన చివరి క్షణంలో కూడా చెక్కు చెదరని నవ్వు, శత్రువులకి వెన్ను చూపని ధైర్యం. ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నానా? ఇంకెవరి గురించి? తల పైకెత్తి గర్వంగా చెప్తున్నా, నేను మాట్లాడుతుంది ద గ్రేట్ ఇండియన్ ఆర్మీ గురించి. మన గురించి అవతల వాళ్ళకి ఏమి తెలియకపోయినా మనకు సహాయం చేస్తే ఆ సహాయం ఎప్పుడు కూడా మనం మర్చిపోం. అలాంటిది మన కోసం, మన పిల్లల కోసం వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ సుఖాలని వదులుకొని దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. వాళ్ళకి ఏమిచ్చి రుణం తీసుకోగలుగుతాం? Who live and die for the glory of India. This is the story. అందుకే ఇండియన్ సోల్జర్స్ మన కోసం చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఈ రోజు వీడియోలో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్మీ అయిన ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని కీ ఇన్సైట్స్ అనేది ఇవ్వబోతున్నాం. చాలా పవర్ఫుల్ ఇన్సైట్స్. ఇది ప్రతి ఒక్కరు మనం యాజ్ ఏ ఇండియన్గా మనం తెలుసుకోవాలి. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో అండి, నమస్కారం. నేను మీ వేరుకలే లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఒక దేశపు కరెన్సీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పవర్ఫుల్ అయిన ఉండొచ్చు, కానీ ఆ ఆస్తి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందనంటే ఆ దేశంలో ఉన్న ఆర్మీ వాటిని కాపాడుకుంటూ వస్తున్నప్పుడు మాత్రమే అవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇండియా ఎకనామికల్గా, టెక్నాలజికల్గా ఏషియా రీజన్లో, వరల్డ్లో తమ పవర్ని పెంచుకుంటున్నప్పుడు తమ మిలిటరీ పవర్ని కూడా పెంచుకుంటూ రావాలి. ఎందుకంటే మన శత్రు దేశాల నుండి వచ్చే థ్రెట్స్ను, ఛాలెంజెస్ను ఎదుర్కోవాలనంటే మిలిటరీ ప్రకారంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఇండియా సరిహద్దులు చూస్తే 15,200 కిలోమీటర్స్ ల్యాండ్, అలాగే కోస్టల్ లైన్ 7,500 కిలోమీటర్స్తో ఉందన్నమాట. అండ్ ఏది దేశాలతో బార్డర్స్ పంచుకుంటుంది. మనకి మేజర్ థ్రెట్ మరియు హిస్టారికల్ డిస్ప్యూట్స్ ఎవరితో ఉన్నాయంటే న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీస్ అయిన చైనా అండ్ పాకిస్తాన్తో ఉన్నాయన్నమాట. ఈ 2 కంట్రీస్తో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి మనం ఆల్రెడీ 5 సార్లు యుద్ధాలు అనేది చేసాం. ఇంకా వాళ్ళకి మనకి మధ్య ఫ్రిక్షన్ ఉంటూనే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మొత్తం కూడా 3 విధాలుగా అనేది డివైడ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడిట్లో ఇండియన్ ఆర్మీ చాలా పెద్దది. అండ్ మన ఇండియన్ ల్యాండ్ బార్డర్స్ కాపాడాల్సిన బాధ్యత కూడా ఇండియన్ ఆర్మీ అనేది తీసుకుంది. అండ్ అదే విధంగా ఇండియన్ నేవీ తీవ్ర ప్రాంతాలను అండ్ కోస్టల్ వాటర్స్ ను కంట్రోల్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లో సుపీరియారిటీ మెయింటైన్ చేస్తూ మిగతా ఆర్మీ ఫోర్సెస్ కి సపోర్ట్ అనేది ఇస్తుంది. అండ్ ఇవే కాకుండా వీటి కింద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ కూడా ఉంటారనమాట. లైక్ ఉదాహరణకి బిఎస్ఎఫ్, ఐటీబీపీ లాంటి వాళ్ళు ఉంటారు. అండ్ అయితే ఈ వీడియోలో మేము చెప్పబోయే విషయాలు అంతా కూడా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాం అనమాట. ఇక విషయంలోకి వస్తే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇచ్చిన 2022 యాన్యువల్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ మిలిటరీ 140 దేశాల జాబితాలలో 4వ స్థానంలో అనేది ఉంది. టాప్ 1 స్థానాన్ని 0.045 పవర్ ఇండెక్స్ స్కోర్తో యుఎస్ తీసుకుంది. అండ్ ఆ తర్వాత రష్యా 0.0501 స్కోర్తో 2వ స్థానాన్ని తీసుకుంది. ఈ 2 దేశాలతో పాటు చైనా మరియు ఇండియా 0.0979 స్కోర్తో తర్వాత 2 స్థానాలలో చోటు అనేది సంపాదించుకుంది అనమాట. ఈ రిపోర్ట్స్ ఇచ్చిన ఫైర్ పవర్ ఎలా స్కోర్ ఇస్తుంది అని అంటే, ఆ దేశాలకు సంబంధించిన మిలిటరీ వ్యవస్థను 50 ఫ్యాక్టర్స్ని ఆధారం చేసుకొని స్కోర్ని అనేది ఇస్తుంది. వీటిలలో మ్యాన్ పవర్, వెపన్ డైవర్సిటీ లాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆ దేశపు మిలిటరీ సామర్థ్యాన్ని క్యాల్కులేట్ చేసి ఇస్తుంది అనమాట. ముందుగా మన దేశంలో ఉన్న మ్యాన్ పవర్ గురించి మాట్లాడాలంటే, ఇండియా మిలిటరీలో మ్యాన్ పవర్ ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. దీని తర్వాత ఆన్ గ్రౌండ్ ఫోర్సెస్ 2020 ర్యాంకింగ్స్లో ల్యాండ్ ఫోర్సెస్ కేటగిరీలో టాప్ 5లో 2వ కేటగిరీలో ఇండియా స్థానం అనేది దక్కించుకుంది. స్పెషల్గా కాంబినెంట్ ట్యాంక్ ఫ్లీజెస్ సైజ్ మరియు ఆర్టిలరీలో ఇండియాకి స్థానం అనేది దక్కింది. ఇది ఒకటే కాదు, మిగతా వాటిలో రష్యా, సౌత్ కొరియా తర్వాత ఇండియా 3rd ర్యాంక్కి సంపాదించుకుంది. అండ్ ఇదే లిస్ట్లో చైనా, యుఎస్ 10th అండ్ 12th ర్యాంక్లో అనేది ఉన్నాయి. ఇంతేకాకుండా ఇండియాకి కూడా 5th లార్జెస్ట్ ట్యాంక్ ఫ్లీట్ అనేది ఉంది. కాకపోతే మోడర్న్ సెల్ఫ్ ప్రాప్లైన్ ఆర్టిలరీ సిస్టంలో వెనుకబడి అనేది ఉందన్నమాట. అండ్ ర్యాంకింగ్ ప్రకారంగా కూడా 37th పొజిషన్లో ఉంది. అయితే మంచి విషయం ఏంటంటే, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, ఉక్రెయిన్తో పాటు కొన్ని యూరోపియన్ నేషన్స్ కంటే మనమే ముందున్నాం. అండ్ లెక్కలలో ప్రకారం చూస్తే ఇండియాకి ఇలాంటి సిస్టమ్స్ 100 ఉన్నాయి. ఇంకో పక్క చైనా
4120 సిస్టమ్తో, అలాగే 6574 సిస్టమ్స్తో రష్యా లార్జెస్ట్ ఫ్లీట్స్తో ఉంది. ఇప్పుడు మనకి కనబడుతున్న లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం ఇండియన్ ఆర్మీని అప్గ్రేడ్ చేసే పనిలో అనేది ఉంది. దీనికోసం 93 మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ తమ పైప్ లైన్లో పెట్టుకుంది. ఇప్పుడు వేరియస్ స్టేజెస్లో ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించిన చాలా సర్వీసెస్ని, రా గుడ్స్ని ఇండియన్ గవర్నమెంట్ పర్చేస్ అనేది చేస్తుంది ఆల్రెడీ. వీటికి పెట్టిన మొత్తం ఖర్చు $18.4 బిలియన్. ఇంకా నేవల్ ఫోర్సెస్ విషయానికి వస్తే మొత్తం 140 నేషన్స్లో ఇండియా 7th లార్జెస్ట్ నేవల్ ఫ్లీట్ ఉన్న దేశంగా ఇండియా కొనసాగుతుంది. అండ్ అది కూడా లెక్కలలో ప్రకారం చూస్తే గ్లోబల్ ఫైర్ పవర్ ఇచ్చిన రిపోర్ట్స్లో ఇండియాకి సబ్మెరైన్స్ అండ్ వార్షిప్స్ మొత్తం కలిపి 295 సిస్టమ్స్ అనేది ఉన్నాయి. అండ్ చైనా ఈ లిస్ట్లో 777 వార్షిప్స్ అండ్ సబ్మెరైన్స్తో టాప్లో ఉందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీలో చాలా మందికి ఒక డౌట్ అనేది రావచ్చు. చైనా మనకన్నా ఇండియా ఏదైతే ఆర్మీ ప్రకారంగా పెద్దది కదా, మరి మన ఇండియా అనేది ఎట్లా ఎదుర్కొంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ సంఖ్య పెద్దగా ఉందని. జస్ట్ రిలాక్స్. ఎందుకంటే చైనా అమెరికాతో పోలిస్తే మనకి కొంత స్మాలర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇండియాకి ఇంకా సర్వ్ అనేది చేస్తున్నారు. అండ్ ఇండియాకి పారామిలిటరీ ఫోర్సెస్ మరియు రిజర్వ్ మిలిటరీ పర్సనల్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఏ క్షణంలోనైనా సరే ఈ ఫోర్సెస్ బ్యాటిల్ గ్రౌండ్స్లో ఉంటారు. అండ్ ఈ మొత్తం మిలిటరీ పర్సనల్స్ నెంబర్ ఎంతో తెలుసా? ఇట్స్ ఫ్రీకింగ్ 36.8 lakhs. అంటే చైనాతో పోలిస్తే 3 times ఎక్కువ. ఇంకా బాగా చెప్పాలనంటే చైనాకి రిజర్వ్ మిలిటరీ 31 lakhs ఉంటే ఇండియాకి 51 lakhs రిజర్వ్ మిలిటరీ ఉంది. సో డ్రాగన్ కంట్రీ మనల్ని ఎప్పుడైనా అటాక్ చేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకా ఎయిర్ ఫోర్స్ విషయంలో అయితే మొత్తం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ ఉన్న కంట్రీగా ఇండియా అనేది నిలిచింది. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందనంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తున్న జెట్ ఫైటర్స్ పాతపడడం అనేది మేజర్ కన్సర్న్గా అనేది మారింది. ఈవెన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా ఎయిర్ పవర్ విషయంలో ఇండియా మరియు టాప్ 3 కంట్రీస్ మధ్య చాలా గ్యాప్ అనేది ఉందని విషయం కూడా తెలిపిందనమాట. అదే టోటల్ అథ్లెట్ స్ట్రెంగ్త్ని క్యాల్కులేట్ చేస్తే ఇండియా కన్నా US 6 రెట్లు పెద్దది అండ్ రష్యా అయితే మనకంటే 2 రెట్లు పెద్దది. అయితే ఈ గ్యాప్ అనేది మనకి చైనాతో పోలిస్తే మనకు తక్కువే ఉంది. కానీ ఇండియా ఎక్కడ వెనుకబడుతుందని అంటే, స్పెషలైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్ విషయంలో సమస్యలు అనేది ఎదుర్కొంటుంది. ఉదాహరణకు ఆర్మ్డ్ వెహికల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ అయ్యే అటాక్ హెలికాప్టర్స్ చైనా దగ్గర 281 హెలికాప్టర్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇండియా దగ్గర అవి 37 అనేది ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే, ఇండియా నేవల్ ఫ్లీట్ స్ట్రెంగ్త్ని చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంది. స్పెషలైజ్డ్ విజిల్స్ని డెవలప్ చేస్తూ మంచి ర్యాంకింగ్ అనేది తెచ్చుకుంటుంది అనమాట. ఈ మధ్యనే కార్బెటస్ మల్టీ రోల్ ఫ్రిగేట్స్ డిస్ట్రాయర్స్ని బిల్డ్ చేసుకోవడంలో ఇండియా 4th, 5th అండ్ 6th ర్యాంకింగ్ పొజిషన్ని దక్కించుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇండియాస్ 2వ ఎయిర్ క్రాఫ్ట్ అయిన విక్రాంత్ని షెడ్యూల్ చేసి ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేయబోతుంది. అండ్ మరోవైపు చైనా ఇదే టైప్ ఎయిర్ క్రాఫ్ట్ని 3వది లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఇండియాకి ఓన్గా కౌంటర్ మైన్ వార్షిప్ కూడా లేదు. మనం ఎంత ల్యాగ్ అయ్యామనంటే, డెవలప్డ్ నేషన్ మాత్రమే కాకుండా మనం పొరుగు దేశాలు అయిన బంగ్లాదేశ్ దగ్గర లాంటివి కూడా 5 వెజిల్స్ అనేవి ఉంటే, పాకిస్తాన్ దగ్గర 3 అనేది ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం దేశం చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలన్నమాట. మన దేశం ఎకనామికల్గా టెక్నాలజికల్గా రైజ్ అవుతుంది కాబట్టి మన దేశ మిలిటరీని కూడా అంతే ర్యాపిడ్గా బిల్డ్ చేసుకోవాలి. చివరి డెకెట్లో డిఫెన్స్ బడ్జెట్ని చూస్తే యాన్యువల్ యావరేజ్ రేట్ 9% గ్రోత్ అనేది ఉంది. కాకపోతే మన దేశంలో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని ఈ 3 సర్వీసులు డిమాండ్ని తీర్చడానికే బడ్జెట్ అనేది సరిపోతుంది. అండ్ చాలామంది ఏం నమ్ముతారనంటే, ఇండియన్ ఆర్మీ ఫోర్స్ రైజ్ అవ్వడానికి గవర్నమెంట్ మాత్రమే అనుకుంటారు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఇండియన్ ఆర్మీ ఇలా ఉండడానికి అన్ని పార్టీస్, గవర్నమెంట్స్, ఆర్మీ ఫోర్సెస్ మరియు కంపెనీస్ ఇలా అన్ని సపోర్ట్ చేయడం వల్లనే ఆర్మీ ఇంత స్ట్రాంగ్ అనేది ఉంది. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారు, ఒకవేళ మన కంట్రీకి ఆర్మీ ఫోర్సెస్ లేకపోతే ఏం జరుగుతుందని? అయితే ఇది జస్ట్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్, టెర్రరిస్ట్ అటాక్స్, ఇవేం ఆలోచిస్తారు మీరు? అసలు నేను ఎందుకు ఆర్మీ బలంగా ఉండాలని అనుకుంటున్నానంటే, ఆర్మీ ఉండడం వల్ల నేషన్స్లో బ్యాలెన్స్ పవర్ని మెయింటైన్ చేసేలా స్టేట్స్ మధ్యలో ఒక ఫ్రిక్షన్లెస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అదే కంట్రీలో స్ట్రాంగ్ మిలిటరీ లేకపోతే అక్కడ వాక్యూమ్ ఫామ్ అయి దేశంలో ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అని అంటే, దేశంలో సివిల్ వార్ స్టార్ట్ అవుతాయి. ఆ సిచ్యువేషన్ చూడడానికి ఎలా ఉంటుంది అని అంటే, స్ట్రాంగ్ ఫౌండేషన్ లేని ఒక బిల్డింగ్ కడితే
పడితే అది నేచురల్ డిజాస్టర్స్కి తట్టుకోలేక ఎలా కొలాప్స్ అవుతుందో అలా మన దేశం కూడా పరిస్థితి అట్లనే ఉంటుంది. ఇంకా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఇన్ కేస్ మిలిటరీ స్ట్రాంగ్గా లేకపోతే ఇన్వాషన్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఈజీగా జరుగుతాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిలిటరీ ఫోర్సెస్ని మోడరేషన్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. ఆర్మీకి అన్నిట్లో బెస్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళు కాళ్ళకి వేసుకునే బూట్ల దగ్గర నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్, వెపన్స్ ఇవన్నీ మంచి క్వాలిటీతో మస్ట్ అండ్ షుడ్గా అనేది ఉండాలి. అసలు మనము ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సోల్జర్స్ చేసిన సాక్రిఫైస్ అన్నీ కూడా ఒక మామూలు మనిషి అనేది వెంటనే మర్చిపోతాడు. కొన్ని రోజులు ఆగితే మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాను. ఎందుకు తెలుసా? వాళ్ళ వల్లే మనం ఈ రోజు సేఫ్గా ఉన్నామనే విషయం మనం ఎప్పుడు కూడా రికగ్నైజ్ అనేది చేయం. మనల్ని ఎవరు అటాక్ చేస్తారో అనే భయం లేకుండా ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్ లీవ్స్ లీడ్ చేయడానికి అక్కడ వాళ్ళు గడ్డ కట్టిన చలిలలో మన కోసం అనేది కాపాలనేది కాస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ని, లైఫ్స్ని సాక్రిఫైస్ చేసి కంఫర్ట్ అన్నిటినీ పక్కన పెట్టారు జస్ట్ టు సేవ్ అస్. అండ్ నేను ఏదో చెప్పాలని చెప్పడం లేదు, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండడం అనేది నేను చూశాను. నలుగురున్న ఓ ఇంట్లో ఆ ఇంటికి పెద్ద పిల్లల నాన్న దేశం కోసం వాళ్ళ ఫ్యామిలీని, లైఫ్ని రిస్క్ని చేసి ఆర్మీలో అనేది సర్వ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. నాకు ఇప్పటికి గుర్తుందనమాట, ఆర్మీ సోల్జరు కూతురికి 4 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు ఆ సోల్జర్ అనేది లీవ్ మీద ఇంటికి అనేది వచ్చాడు. కొన్ని రోజులకి ఆ సోల్జర్ కొలీగ్స్ మళ్ళీ ఇంటికి వచ్చి, సార్ కార్గిల్ వార్ స్టార్ట్ అయ్యింది, మీ లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, యూ మస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్నప్పుడు ఆ మాటకి కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే బ్యాగ్స్ అనేది చేసుకున్నాడు. బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాడు. మనకి ఇంకా బాధ తెప్పించే విషయం ఏంటంటే ఆ టైంకి ఆ సోల్జర్ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. అసలు ఆ ఫ్యామిలీ ఎంత భయపడ్డారనంటే వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా లేడా అనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. అండ్ ఆ టైంలో మొబైల్ కూడా ఉండేది కాదు, న్యూస్లో మాత్రమే వచ్చేది అనమాట. అందులో కూడా వచ్చే న్యూస్లో కూడా ఎలా ఉండేది అంటే చనిపోయిన సోల్జర్స్ని సిటీకి తీసుకొస్తున్నప్పుడు మాత్రమే ఆ న్యూస్ని కవర్ చేసేవాళ్ళు. అవి వాళ్ళకి చాలా భయం అనేది కలిగేసేది అనమాట. వాళ్ళు బతుకురా లేదా, ఎందుకంటే వాళ్ళ ఫేస్ కూడా చక్కగా కనిపించవు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ సోల్జర్ ఎవరుతున్నారో ఆ సోల్జర్ వైఫ్కి ఆడపిల్ల అనేది పుట్టింది. అప్పటికి కూడా వాళ్ళ నాన్న అనేది ఇంటికి రాలే అనమాట. అండ్ ఈ విషయం ఆ సోల్జర్కి తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఆ కూతురికి లీచి అని పేరు అనేది పెట్టమన్నాడు. ఇక నేను కొన్ని రోజుల తర్వాత రాకపోతే ఆ కూతురికి ఆ లీచి అనే పేరు నాన్ననే పెట్టమన్నాడని ఒక లెటర్ కూడా రాసి చెప్పాడనమాట. అయితే కరెక్ట్ పాప పుట్టిన వారానికే ఆ సోల్జర్ కార్గిల్ వార్లో సివియర్ ఇంజురీస్తో శ్రీనగర్లో ఉన్నారని అతని కుటుంబానికి అనేది తెలిసిందనమాట. ఇద్దరు చిన్నపిల్లలకి, పాపం చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి ఇవన్నీ సిచ్యువేషన్స్ గురించి. ఆయన మాత్రం రికవరీ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 నెల అనేది బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ శ్రీనగర్ని. ఆ తర్వాత ఆ సోల్జర్ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతని 2వ ఆడపిల్లని మొదటిసారి అనేది చూశాడనమాట. ఒకసారి ఆలోచించండి, ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి ఇష్టపడతారా? నాకు తెలిసిన ఎవ్వరు కూడా వాళ్ళ ఫ్యామిలీని వదిలి వెళ్ళాలని అనుకోరు. అండ్ వీళ్ళ బాధ అక్కడితో ఆగలేదు. మళ్ళీ ఆ సోల్జర్ ఫ్యామిలీని వదిలి జమ్మూ అండ్ కాశ్మీర్కి 2 ఏళ్ళు వెళ్లాల్సి వచ్చిందనమాట. ఇలా ఆయన ఒక్కడి ఫ్యామిలీ జీవితంలో అనేది జరగలేదు. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్లో ఉన్న ఫ్యామిలీస్ పొజిషన్స్ అందరివి కూడా ఇదే. ఇంత సాక్రిఫైస్ జరుగుతుంది కాబట్టి మీరు, నేను ఈరోజు ఇక్కడ సేఫ్గా అనేది మనం ఉన్నాం. ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మన కోసం వాళ్ళ ప్రాణాలు ఇస్తున్న ట్రూ హీరోస్ అట్లీస్ట్ ఈ రోజైనా వాళ్ళని గుర్తు చేసుకుంటూ సెల్యూట్ అనేది చేస్తాం. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ని, ఎఫర్ట్స్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుందాం. నిజంగా మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఇండియన్ ఆర్మీ పైన ఒక హ్యూజ్ రెస్పెక్ట్ ఇంకా మీకు పెరిగిందని అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి కమెంట్ బాక్స్లో సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి టైప్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో దాట్ మీరు ఎన్ని కమెంట్లు అనేది చేస్తారో, ఎంతమంది ఈ వీడియోని ఎంతమంది అయితే లైక్ చేస్తారో, ఈ వీడియో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యి ఇండియన్ ఆర్మీ యొక్క ఎఫర్ట్స్ ఏంటో, వాళ్ళ గుర్తింపు ఏంటో, అందరికి కూడా వాళ్ళ కష్టం ఏంటో తెలిసేసి వస్తుంది. ఫైనల్గా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.